హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులకి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ సర్వీస్ కమిషన్. ఈ వీడియోలో మనము ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ మీద కొన్ని బేసిక్ ఇన్పుట్స్ని ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ హవాల్దార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2024. ఎగ్జామినేషన్ అప్లికేషన్ కనుక చూసినట్టయితే 27th June 2024 నుంచి మనకి 31st July 2024 వరకు ఈ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ ఉంటుంది. ఈ టైం పీరియడ్లో ఈ డేట్స్లో క్యాండిడేట్స్ వారు ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ మనకి ఫీ పేమెంట్ వచ్చేసరికి 31st July, లాస్ట్ డేట్ 31st, ఫీ పేమెంట్కి 1st August. అలాగే మనకి ఎడిట్ ఆప్షన్ కనుక చూసినట్టయితే 1 డే మనకి ఎడిట్ ఆప్షన్కి ఇచ్చారు. 16th August, 17th August మనకి అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ కనుక ఉంటే ఆస్పిరెంట్స్ దాంట్లో మనము ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇచ్చారు. ఎగ్జామినేషన్ సిబిటి మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మనకి అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారు. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు, లేదా నవంబర్ లాస్ట్ వీక్ ఉండొచ్చు. సో ఎటు తీసుకున్నా కూడా ఇక్కడ మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 90 days మన చేతిలో ఉందని మనం కన్సిడర్ చేయాలి. 90 daysలో ఎగ్జామ్కి మనం కాంక్రీట్ టైం టేబుల్, కాంక్రీట్ స్కెడ్యూల్ మనం ప్రిపేర్ చేసుకుని ఈ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అలాగే ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా ఆస్పిరెంట్స్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డయల్ చేసి వాళ్ళు కమిషన్తో మాట్లాడచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్లో మనకి ఫస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ మనం చూస్తున్నప్పుడు ఒక ఆస్పిరెంట్కి బేసిక్ ఐడియా రావాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీద, క్వాలిఫికేషన్ మీద, ఏజ్ మీద, సిలబస్ మీద. ఇవి లాస్ట్లీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాట్ ఎవర్. సో వీటి మీద మనకి బేసిక్ ఐడియా అనేది రావాలి. సో అది వచ్చిన తర్వాత మనం జాబ్కి అప్లై చేయాలా, ఎలా ఉంటుంది ఏంటి అని స్ట్రాటజీ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే వేకెన్సీస్ టెనటివ్ వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు. టెనటివ్ అంటే మీనింగ్ ఏంటంటే మేబీ పెరగచ్చు కూడా. సో టెనటివ్ వేకెన్సీస్ ఎంటీఎస్కి వచ్చేసరికి 4887 ఇచ్చారు. అలాగే మనకి హవాల్దార్కి వచ్చేసరికి మనకి 3439 వేకెన్సీస్ ఇచ్చారు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక 44 అనుకున్న అప్రాక్సిమేట్లీ 8,500 వేకెన్సీస్ ఉన్నట్టు. సో ఎవరైతే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి, డీటెయిల్ వేకెన్సీస్ కావాలి అంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వెబ్సైట్, రైట్. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది ఎలాగో ఉంది మనకి సోషల్ సిస్టమ్ బేస్ మీద. సో ఫిజికలీ ఛాలెంజ్కి వీళ్ళకి ఇచ్చారు మనకి మల్టీ టాస్కింగ్. దీంట్లో మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫిజికలీ ఛాలెంజ్కి ఎలిజిబిలిటీ, నేషనాలిటీ ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అప్లై చేయాలి. మన దాంట్లో ఎక్కువగా ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి మన నేషనాలిటీ మీద పెద్దగా మనం ఫోకస్ చేయక్కర్లేదు. సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా నేపాల్, భూటాన్ మనకు ఫ్రెండ్లీ నేబర్స్ కాబట్టి వాళ్ళకి అవి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఫ్యాక్టర్ కనుక చూసినట్టయితే నోటిఫికేషన్లో మనకి 18 to 25 years ఎంటీఎస్కి ఇచ్చారు, 18 to 27 years మనకి హవాల్దార్కి ఇచ్చారు. అలాగే సోషల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఎలాగో ఉంటాయి. సో 18 to 25 ఇచ్చారు కాబట్టి అంటే లోవర్ లిమిట్ అంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years ఉండాలి, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 25 ఉండాలి ఏ పోస్ట్కి, ఎంటీఎస్ పోస్ట్కి. అదే హవాల్దార్ అయితే కనుక లోవర్ లిమిట్ 18 ఇచ్చి అప్పర్ లిమిట్ 27 ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏజ్ కనుక చూసినట్టయితే వీళ్ళు ఫిక్స్ క్రైటీరియా ఏంటి, ఇక్కడ August 1st, 2024కి మనకి వీళ్ళు క్రైటీరియా తీసుకోవడం జరిగింది, ఏజ్ క్రైటీరియా. సో 18 to 25 years అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, నాట్ బిఫోర్ 1999 August 2nd. August 2nd 1999 కంటే ముందు, అలాగే మనకి 1st August 2006 ఈ ఇంటర్వెల్స్లోనే, ఈ బాస్కెట్లోనే, ఈ ఏజ్ బ్రాకెట్లోనే పుట్టిన వల్ల అయి ఉండాలి. నాట్ లేటర్ దాన్ 1st August, అలాగే బిఫోర్ దాన్ 2nd August 1999. అలాగే మనకి హవాల్దార్ కనుక చూసినట్టయితే హవాల్దార్కి మనకి 18 to 27 years ఇచ్చారు. ఇందులో భాగంగా మనకి 2nd August 1997 2 years వెనక్కి వెళ్ళారు. ఇక్కడ చూస్తే మాత్రం సేమ్ ఏజ్ ఇచ్చారు, ఎందుకంటే 18 years కామన్ కదా. సో అందువల్ల మనకి ఇది ఏజ్ మనకి ఇచ్చారు. సోషల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ బ్యాక్గ్రౌండ్లో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ అన్రిజర్వ్ అయితే 10 years, ఓబీసీ అయితే 13 years, ఫిజికలీ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ అయితే 15 years. అంటే అక్కడ ఇచ్చినటువంటి ఏజ్కి దీన్ని ప్లస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ నేను ఎస్సీ ఎస్టీ అన్నారనుకోండి, 25కి ఇంకో 5 కలపండి 30 అవుతారు. అదే హవాల్దార్ కంటే 5 కలపండి 32 అవుతారు, అలా అనమాట. ఓకే.
ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వాళ్ళ సర్వీస్ బేస్ చేసుకుని ఉంటుంది. డిఫెన్స్ పర్సనల్ కి అయితే 3 years. ఇందులో కనుక మనకు చూస్తే ఫారెన్ కంట్రీతో SC STకి అయితే 8 years ఇచ్చారు డిఫెన్స్ పర్సనల్ కి. అలాగే మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ కి అయితే 40 years వరకు ఇచ్చారు. మనకి మళ్ళీ విడోస్ కి వీళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా సేమ్ పాత SSC నోటిఫికేషన్ ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా ఏజ్ క్రైటీరియా సేమ్ అలాగే ఇచ్చారు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ లో కూడా చాలా క్లియర్ గా బోల్డ్ గా మనకి మెన్షన్ చేశారు. ఇది ఏంటి అనంటే నేమ్ అనేది చూసినట్టయితే మీకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ లో ఏదైతే ఉంటుందో దాన్నే పారామీటర్ గా తీసుకుంటారు. సో ఆధార్ కార్డులోది ఓటర్ కార్డులోది పారామీటర్ గా తీసుకోరు. మెట్రికులేషన్ సర్టిఫికేట్ లో ఏదైతే మీకు ఇక్కడ క్రైటీరియా ఇచ్చారో ఏజ్ కి సంబంధించి లేదా నేమ్ కి సంబంధించి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారో అవే మనకి పారామీటర్. దాన్ని బేస్ చేసుకునే మీరు ఫిల్ చేస్తున్నట్టు చేయండి. అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకునే చేయండి. ఏదైనా మిస్ మ్యాచెస్ కనుక వచ్చినా పొరపాట్లు కనుక చేసినా మీ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది. ప్లీజ్ కీప్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్, రైట్? సో వెరిఫికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. హౌ టు అప్లై? మనకి అప్లై చేస్తున్నప్పుడు పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళండి. SSC వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ని మెన్షన్ చేయండి. అప్లికేషన్లో మనం కావాలంటే ఎలా అప్లై చేయాలనే దాని మీద ఒక వీడియో చేద్దాం దీని మీద కూడా. సో ఫోటో కరెక్ట్గా పెట్టండి. ఫోటో ప్రిఫరబుల్లీ లాస్ట్ 3 months ముందు తీసిందే రీసెంట్ ఆఫ్ ద రీసెంట్ ఫోటోగ్రఫీ పెట్టడానికి ట్రై చేయండి. చిన్నప్పుడు ఫోటోస్ చైల్డ్హుడ్ ఫోటోస్ ఏం పెట్టకండి దీంట్లో. అలాగే మనకి నాట్ రిక్వైర్డ్ టు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ హిమ్సెల్ఫ్. The application module has been designed to capture the photograph of the candidate filling the application. ఓకే, లక్కీగా ఏంటంటే మనకి ఇక్కడ ఒక క్లాజ్ ఉంది చూడండి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫోటోగ్రాఫ్ ముందుగా మీరు రెడీ చేసుకోకర్లేదు. వెబ్ క్యామ్ ఉన్నటువంటి సిస్టమ్ ముందు మీరు కూర్చోవాలి. వెబ్ క్యామ్ ఉన్నటువంటి సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మీ లైవ్ ఫోటోగ్రాఫ్ అది తీసుకుంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి గ్యాడ్జెట్ కి వెదర్ ఇట్ ఇస్ ఎ ల్యాప్టాప్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎ కంప్యూటర్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎ మొబైల్ వాట్ ఎవర్ బి ద గ్యాడ్జెట్, దానికి కెమెరా ఆప్షన్ ఉన్నది చూసుకోండి. మీకు ఇక్కడ లైవ్ కెమెరా తీసుకుంటుంది. హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ ద కెమెరా ముందు మీ ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. మీకు పాత ఫోటోగ్రాఫ్స్ ఏం పెట్టక్కర్లేదు. సో పెడుతున్నప్పుడు అక్కడ మీరు కెమెరా తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టుగా వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ కర్టెన్ ఉండేట్టుగా, అలాగే మనకి లైటింగ్ కూడా ప్రాపర్ గా ఉండేట్టుగా చూసుకోండి. మనకి కండిషన్స్ ఏం చెప్తున్నారంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు ముందు మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్నప్పుడు వెబ్ క్యామ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ ఉండాలి. ఇది కండిషన్ ఇక్కడ ఇస్తున్నారు. అలాగే పోస్చర్ కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండాలి. గుడ్ లైటింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. ఓకే, సో మాస్క్ స్పెక్టల్స్ అవేం పెట్టుకోకూడదు, గాగుల్స్ అవేం పెట్టుకోకూడదు. క్యాండిడేట్ ఎగ్జామినేషన్ నో కేస్ షుడ్ క్యాండిడేట్ అప్ టు ఫోటోగ్రాఫ్స్. ఓకే, ఫోటోగ్రాఫ్స్ మ్యాండేటరీ ఇచ్చారు ఇక్కడ మనకి. సిగ్నేచర్ కనుక చూసుకుంటే సిగ్నేచర్ మనకి JPEG ఫార్మాట్ లో ఇచ్చారు. 10 to 20 KB ఫార్మాట్ మనకి ఇవ్వడం జరిగింది. ప్రాపర్ మెజర్మెంట్స్ డైమెన్షన్స్ కూడా కరెక్ట్ గా పెట్టుకోండి. వాటి మీద మీరు సిగ్నేచర్ చేసేటువంటి ఆప్షన్ పెట్టుకోండి. అంటే ఆ డైమెన్షన్ లోని సిగ్నేచర్ ఉండాలి. స్కాన్ కూడా ప్రాపర్ గా చేయించి మీరు అప్లై చేయించండి అప్లై చేసే టైంలో. ఇంకా ఫీజు కనుక చూస్తే దీనికి కూడా 100 రూపీస్ మనకి ఫీజు. ఉమెన్ క్యాండిడేట్స్ కి SC STs కి అలాగే మీకు ఫిజికలీ ఛాలెంజ్ కి వీళ్ళెవరికి ఎక్స్ సర్వీస్ మెన్ కి వీళ్ళెవరు కూడా ఫీజు పే చేయక్కర్లేదు. మెన్ లో ఓన్లీ మెన్ కేటగిరీ మెన్ జెండర్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది ఫీజు. అది కూడా చాలా తక్కువ 100 రూపీస్. మీరు ఈ మోడ్స్ లో వీసా కానీ రూపే కార్డు కానీ ఈ డిఫరెంట్ మోడ్స్ లో మీరు పేమెంట్ అనేది మీరు ఆప్షన్ ఉంది మనకి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూస్తే మనకి ఎక్కువగా సదరన్ సెంటర్లోనే ఉంటుంది. సేమ్ మన లాస్ట్ నోటిఫికేషన్ కూడా మనం డిస్కస్ చేసాము. మనకు వచ్చేసరికి మనది సౌత్ సెంట్రల్ ఉంటుంది. సేమ్ ఆంధ్రాలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడకి ఇచ్చారు. అలాగే తెలంగాణ కనుక చూసుకుంటే తెలంగాణలో 3 సెంటర్లు ఉంటాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. కరీంనగర్ తెలంగాణ, మనకి హైదరాబాద్, వరంగల్, ఈ 3 మనకి తెలంగాణలో సెంటర్స్. సో మీరు ఎగ్జామినేషన్లో మీ సెంటర్ ఏదో చూసుకుని మీరు ఉన్నటువంటి లొకాలిటీకి దగ్గరగా సెంటర్ని చూస్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ నోటిఫికేషన్ కూడా మనం డిస్కస్ చేసాము. ఒకసారి మీరు సెంటర్ కనుక చూస్ చేస్తే ఆ సెంటర్ని మార్చుకునేటువంటి పాసిబిలిటీ ఉండదు. సో వన్స్ యూ హ్యావ్ చూస్ ఇన్ ది సెంటర్ there is no chance to change your center. So ఇక్కడ కూడా అదే ఇచ్చారు మనకి బోల్డ్ లో, no request for the change of center will be considered.
under any circumstances. Hope I am clear. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక చూసుకుంటే మనకి ఎంటీఎస్కి వేరుగా ఉంటుంది, హవాల్దార్కి వేరుగా ఉంటుంది. ఎంటీఎస్కి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. అలాగే హవాల్దార్ ఎగ్జామ్కి వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే హవాల్దార్ ఎగ్జామ్లో వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి హవాల్దార్ ఎగ్జామ్కి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ కనుక చూసుకుంటే మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటుగా 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో తెలుగు, తమిళ్, పంజాబీ, మనకు తెలుగు చాలు. సో ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది రూరల్ ఆస్పిరెంట్స్కి ఒక రకంగా ఎడ్జ్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ద షెడ్యూల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ నోటీస్ ఇస్ టెంటేటివ్ వాట్ ఎవర్. సో టెంటేటివ్ అంటే మనకి అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ ఇస్తున్నట్టుగా వాళ్ళు మనకి ఇచ్చారు. సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సెషన్ 1, సెషన్ 2 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1 మనకి క్వాలిఫైయింగ్ ఉంటుంది, సెషన్ 2 మస్ట్ ఉంటుంది, అంటే మనకి మెరిట్లో ఉండాలి. సెషన్ 1లో మనకి న్యూమరికల్, మ్యాథమెటిక్స్ 2 ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 20, 60, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అని చెప్పొచ్చు. రీజనింగ్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 40 క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తారు. 40 క్వశ్చన్స్కి మనకి 45 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 40 క్వశ్చన్స్కి మనకి 45 మినిట్స్ టైం ఉంటుంది. సెషన్ 2లో చూసినట్టయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. సో 25 into 3 75, ఇంగ్లీష్ మీద 25 into 3 75. ఇక్కడ మనకి 45 మినిట్స్లో 50 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. సో ఫస్ట్ సెషన్కి, సెకండ్ సెషన్కి సిలబస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే టైం పీరియడ్ కూడా చూసుకోండి. టైం పీరియడ్ని, మనకు ఉన్నటువంటి మార్క్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద 2 సెషన్స్, సెషన్ 1 అండ్ సెషన్ 2. రెండు కూడా ఒకే రోజులో జరుగుతాయి. సో సెషన్ 1, సెషన్ 2 ఒకే రోజులో జరుగుతాయి. 2 సెషన్స్ని మ్యాండేటరీగా క్యాండిడేట్ అనేవారు అటెండ్ అవ్వాలి. ఒకటి కాకపోతే కుదరదు, యాబ్సెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆటోమేటిక్గా 45 మినిట్స్ కనుక అయిపోతే సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అని చెప్పి మనకి సెకండ్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ 1, సెషన్స్ 2 విల్ స్టార్ట్. అంటే సెషన్ 1 అయిపోయిన వెంటనే సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ జరుగుతాయి, గ్యాప్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి సెషన్ 1 అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది, సెషన్ 2 ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. ఎస్, ఇది మనకు తెలిసిందే. దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద సెషన్ 1. ఇన్ సెషన్ 2 దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ ఆస్పిరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే సెషన్ 1 ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎందువల్ల అంటే అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి. వేరాస్ సెషన్ 2 విచ్ ఈస్ ఎ డిసిషన్ మేకర్, దాంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద సెషన్ 1. ఇన్ సెషన్ 2 దెర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదే చెప్తున్నారు, ఆన్సర్స్ పెడుతున్నప్పుడు వైల్ గివింగ్ ది ఆన్సర్స్ ప్లీజ్ కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద సిబిటి ఎగ్జామ్ విల్ బి కండక్ట్ ఇన్ ద మల్టిపుల్ షిఫ్ట్. ఇక్కడ నార్మలైజేషన్ చేసి ఇస్తారు, తెలిసిందే మనకి, కీ రిలీజ్ చేస్తారు. సో సిలబస్ చూసుకోండి ఒకసారి. సిలబస్ పాయింట్స్ మనకి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరికైతే నోటిఫికేషన్ లేదో. సిలబస్ చూసుకుని సిలబస్లో ఉన్న పాయింట్స్ మీరు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్ అంటే పాలిటీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్. 10th క్లాస్ లెవెల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంగ్లీష్ కూడా 10th క్లాస్ లెవెల్లోనే వొకాబులరీ అది టెస్ట్ చేస్తారు. అలాగే మనకి ఇది అయిపోయిన తర్వాత హవాల్దార్ పోస్ట్కి మనకి ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే హవాల్దార్ పోస్ట్కి 1600 మీటర్స్ని 15 మినిట్స్లో నడవాలి. ఓన్లీ వాకింగ్ మనకి 1600 మీటర్స్ 15 మినిట్స్లో నడవాలి. ఫిమేల్ అయితే కనుక 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో నడవాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది ఓన్లీ హవాల్దార్ పోస్ట్కే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఇచ్చారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఉమెన్ క్యాండిడేట్ హూ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టెస్ట్ ఈస్ ఫౌండ్ టు బి ప్రెగ్నెంట్ ఆఫ్ 12 వీక్స్ స్టాండింగ్ ఆర్ ఓవర్ షెల్ బి డిక్లేర్ టెంపరరీ అన్ఫిట్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే కనుక మీరు దీన్ని స్కిప్ అయిపోండి. ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఉన్న ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి ఆ టైంకి డిఫరెన్సెస్ వచ్చేస్తాయి కాబట్టి, డెలివరీస్ అట్లా అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ కనుక చూసుకుంటే మేల్ క్యాండిడేట్కి హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి, రిలాక్సబుల్ 5 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గోర్ఖాస్ అయితే. బట్ మనం 157నే మైండ్లో పెట్టుకోండి. చెస్ట్ కనుక చేసినప్పుడు ఎక్స్పాన్షన్ అవ్వాలి, బ్రీతింగ్ ఇన్ బ్రీతింగ్ అవుట్ అయినప్పుడు. అలాగే ఫిమేల్ కనుక చూస్తే 152 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ వచ్చేసరికి 48 కేజీస్ వెయిట్ ఉండాలి. నెక్స్ట్ పీటీ ఎగ్జామ్ ఇవన్నీ ఓకే. ఇక్కడ మనకి
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి 10th క్లాస్ ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకా ఇక్కడ నుంచి అవసరం లేదు, క్యాడర్ ఇవన్నీ కూడా మనకి. సో ప్రిఫరెన్స్ అవి నోటిఫికేషన్ మీరు చూసుకుని మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూస్తే మనకి దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇచ్చారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూస్తే సెషన్ 1 సెషన్ 2లో మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూస్తే అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్కి 30 మార్క్స్ రావాలి. అలాగే ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 25 మార్క్స్ రావాలి పర్సంటేజ్. ఓకే, అదర్ కేటగిరీస్కి 20%. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి ఆస్పిరెంట్కి. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద ఆస్పిరెంట్. ఓకే, సో ఒకవేళ ఒకే ఆస్పిరెంట్కి సేమ్ మార్క్స్ వస్తే సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ ఒకే ఆస్పిరెంట్ ఇన్ కేసెస్ వేర్ మోర్ దెన్ 1 candidate secures the equal aggregate marks in session 2, tie will be resolved by applying the process. ఏంటది? జనరల్ అవేర్నెస్లో మార్క్స్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఏ బి అనేవాడికి ఇద్దరికి కూడా ఒకే రకమైన మార్కులు 30 మార్కులు వచ్చాయనుకోండి, ఫస్ట్ వాళ్ళిద్దరికి జిఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి చూస్తారు. జనరల్ అవేర్నెస్లో ఎవరికి ఎక్కువ వస్తే వాడిని ముందుకు తీసుకుంటారు. ఒకవేళ రెండిట్లో ఇద్దరికి సేమ్ వస్తే సెకండ్ వన్ మనకి సెషన్ 1లో నార్మలైజ్డ్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అక్కడ ఈక్వల్గా ఉంటే మనకి సీనియర్ ఆస్పిరెంట్కి పెద్దగా ఇస్తారు. అంటే ఇద్దరిలో ఏజ్ ఎక్కువ ఉందో చూసి వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అక్కడ కూడా సేమ్ ఉందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్, భువనేష్, ఆకాష్కి జాబ్ ఇస్తారు, భువనేష్కి బాయ్ చెప్తారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. సో ఇది ఇంకా మనకి ఇక్కడ నుంచి మనకు తెలిసిన పాయింట్స్. ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమ్మరీ. క్వాలిఫికేషన్, ఏజ్ డీటెయిల్స్ అవి చూసుకున్నాము. కమిషన్ డిసిషన్ ఇస్ ఫైనల్ ఇది. సో మనం దీని మీద ఎగ్జామ్ని అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది మీద ఇంకో వీడియో చేస్తారు. సో దాంట్లో ఒకసారి మీరు ప్రాపర్గా చూసుకుని ప్రాపర్గా అప్లై చేయండి. ఎటువంటి తప్పులు పొరపాట్లు లేకుండా ఈ అప్లికేషన్ మీరు ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. తర్వాత మనకి ఎగ్జామ్కి 90 days మాత్రమే టైం ఉందని ప్రిపేర్ అవ్వండి. 90 daysలో మనం ఎంత కాంక్రీట్గా ప్రిపేర్ అయ్యే టైం టేబుల్ వేసుకుంటే అంత బెనిఫిషియల్గా ఉంటుంది మనకి. సో ఇది మనకు ఉన్నటువంటిది ఎగ్జామ్ నోటిఫికేషన్ సంబంధించి. డిలే చేయకుండా అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద శ్రీధర్ సిసి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.